ఎక్కడ అమ్మా అమ్మా ఏమైందక్క? నా నడు విరిగిపోయిందిరా. పద్మం పద్మం ఏమైంది? కాల్ జారి పడిపోయానండి అమ్మా. సరే లే, రూమ్ లో తీసుకెళ్ళి పడుకోబెడతాను. అమ్మా నేను లేవలేనండి, నేను లేవలేను వదినా. ఏమైంది పద్మ? గట్టిగా ఏమైనా తగిలిందా? ఇప్పుడు నువ్వు అవన్నీ అడక్కొదినా. నన్ను ముందు గదిలోకి తీసుకెళ్ళండి. అదేంటన్నయ్య? అక్కడికి వెళ్తే గానీ నాకేం జరుగుతుందో నాకు తెలియదు వదినా. నన్ను తీసుకెళ్ళండి వదినా. తీసుకెళ్తాం. అన్నయ్య సరే సరేలే, మన గదిలోకి వెళ్దాం పద. అమ్మా. ఏమైంది? అన్ని మెట్లు ఎక్కాలా? నా వల్ల కాదండి. సరే, సీను గదుందిగా, అక్కడికి తీసుకెళ్దాం పదండి. రే సీను, చూస్తూ నిలబడతావేంట్రా? పట్టుకో, లేపరా. లేమ్మా లే లే. లేమ్మా అది, జాగ్రత్త. పట్టుకో, చేపట్టుకో. జాగ్రత్త. జాగ్రత్త అమ్మా. నెమ్మది మెల్లగా 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 పద. మెల్లగా. నెమ్మది. అమ్మా జాగ్రత్త జాగ్రత్త. రే నెమ్మదిగా తీసుకురా. అది అమ్మా. రామ్మా. అయ్యో అది. అయ్యో వచ్చేసాం. అబ్బా. ఆ. అయ్యో కూర్చోమ్మా. జాగ్రత్త జాగ్రత్త. పడుకో అబ్బా. పడుకోవే. అమ్మా. అయ్యో రావే, నీకోసమే ఇదంతా. నా వల్ల కావట్లేదు భగవంతుడా. ఓ ఈ నొప్పి భరించలేకపోతున్నాను. చచ్చిపోతానేమో. చచ్చిపోవే, చచ్చిపో. ఓ ఊరికి అరిస్తే ఆ నొప్పి తగ్గిపోతా. నేను పోతే మీరు సుఖంగా తాగి బలాదూరు తిరగొచ్చనే కదా. పద్మ, నీకేం కాదు, తగ్గుతుంది. నా కాలు బెణికింది, నడుం కూడా విరిగినట్టు అనిపిస్తుందమ్మా. అమ్మా అమ్మా ఆద్య, కాస్త ఆయిల్ తీసుకొచ్చి కాలుకి నడుముకి రాయమ్మా. భరించలేకపోతున్నాను అమ్మా. అది వెళ్ళమ్మా, అదేదో తీసుకురా, నేను మసాజ్ చేస్తాను. అమ్మా అయ్యో అమ్మా. రేయ్, ఈ రాత్రంతా ఇది నాకు సేవ చేస్తూనే ఉంటుంది. అమ్మా ఎక్కడే నొప్పి? ఎక్కడా? అయ్యో అబ్బా. అత్తయ్య, ఏ కాలు? కుడికాలమ్మా, కుడికాలు. అమ్మా మెల్లగా. అందరూ వెళ్ళండి, పాపం మీ నిద్ర పాడు చేశాను. ఆద్య ఉందిగా, ఆద్య చూసుకుంటుందిలే, మీరెళ్ళండి. అమ్మా మీరు వెళ్ళండి, నేను రాస్తాను. అయ్యో అబ్బో అబ్బో. చెప్తున్నాను కదా, మీరెళ్ళండి. అబ్బా ఆద్య. సరే అమ్మా. ఆద్య అమ్మా, రాయమ్మా, నువ్వే రాయమ్మా, నా తల్లి కదా, రాయమ్మా. ఆ, మీరు రాత్రి బయట పడుకోండి. నేను కోడలతో కాసేపు కాళ్ళు పట్టించుకుని విశ్రాంతి తీసుకుంటాను. సరే బయటే, ఆరు బయటే పడుకుంటానే తుండేసుకుని. అమ్మా కాస్త జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా రాయి. వెళ్ళండి. నేను వెళ్తానే. అరే సీను, రారా నాన్న, ఆరు బయట పడుకుందాం. నువ్వు పద నాన్న, నేను వస్తాను. అలాగా, ఓకే ఓకే. అమ్మా అమ్మా. నువ్వేం చూస్తున్నావురా? నువ్వు వెళ్ళి పడుకో. లేదమ్మా, నేను ఆద్య కలిసి వెళ్తాం. ఒరేయ్, నన్నిలా వదిలేసి వెళ్తారా? నేనిక్కడ నొప్పితో బాధపడుతుంటే నీకు నిద్రలా పడుతుందిరా. నాకీ రోజు ఆద్య తోడుంటుందిలే. నువ్వెళ్ళి మీ నాన్న దగ్గర పడుకో. మీ నాన్న అసలే భయపడతారు.
అయ్యో ఆద్య నువ్వు రాయమ్మా రాయమ్మా తగ్గుతున్నట్టే ఉంది రాయి. ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, రేపు పొద్దున మీకు ఇస్తా జలక్. ఎప్పుడూ లేని ఈ వింత పూజలేంటో ఈ ఇంట్లో. ఎక్కడో గుడిలో పడ్డ నిధి కోసం ఇంత కఠినమైన దీక్ష అవసరమా? ప్రమీల, రామలక్ష్మి ఊరి కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది. తన ధర్మంగా ఆ ఊరి గుడిలో నిత్యం పూజలు అందుకునేలా ఉండాలని కోరుకుంటుంది. నీకు చేతనైతే ప్రోత్సహించు, లేకపోతే నోరు మూసుకునుండు. దీక్ష మొదలుపెట్టాక కూడా నువ్విలా అపశకునపు మాటలు మాట్లాడితే ఆ దేవతలందరూ ఏకమై నిన్ను నానా శాపాలతో నరకంలోకి తీసుకెళ్లి పడేస్తారు. నమో మాత జగన్మాత నమో నమః. అమ్మా రామలక్ష్మి, ఈ దీక్ష కష్టమని తెలిసినా ఎంతో నిష్ఠతో చేయడానికి నువ్వు పూనుకున్నావు. ఇంత చిన్న వయస్సులో ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలమ్మా. ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఆ గుడిలోని నిధిని దుష్టశక్తుల చేతికి వెళ్లకుండా చెయ్యాలనుకునే నీ తపన, నీ కృషి, నీ పట్టుదల చూస్తుంటే నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. నేను మాత్రం ఈ దీక్షలో చేతులెత్తేస్తాననిపిస్తుంది. 25 ఏళ్ల వాసుదేవ ప్రయత్నం నేను 3 రోజుల్లో ఈ దీక్షతో నిర్విఘ్నం చేస్తానంటే నాకంతకంటే ఏం కావాలి స్వామి? దైవంతో అతను ఆటలాడాలని చూశాడు. అదే దైవంతో వాళ్ళ ఆటలు కట్టిస్తాను. నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. చూడమ్మా, అమ్మవారికి 3 రోజులు నైవేద్యంతో నువ్వు సంతృప్తి పరచాలి. గుమ్మడికాయ సమర్పించు. చూడమ్మా, ఒక్కసారి ఈ గుమ్మడికాయని నీ తల మీద పెట్టుకున్న తర్వాత గుడికి వెళ్ళి అమ్మవారి ముందు పెట్టేంత వరకు దారిలో నిన్ను ఎన్నో దుష్టశక్తులు అడ్డుకోవాలని చూస్తాయి, ఇబ్బందులు పెట్టాలని చూస్తాయి, నిన్ను హింసించాలని చూస్తాయి. కానీ నువ్వొక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకూడదు. అమ్మో, ఇండైరెక్ట్ గా ఇతను కష్టాల కడలి దాటాలని చెప్తున్నాడా? అనవసరంగా కమిట్ అయ్యానే.